To experience 99 varieties of mandis, visit Nas Mandi, opposite Shilparamam, High-Tech City and Gachibowli. బతకాలి, తింటున్నాం పని చేస్తున్నాం, మనం ఏంటి, మన బాడీ ఏం అడుగుతోంది, లేకుంటే దానికి తగ్గట్టుగా ఏం చేయాలి, ఇవన్నీ మర్చిపోతున్నాం కదా. హోలిస్టిక్ అంటే పరిపూర్ణత, కంప్లీట్. ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే 3 విషయాలు ఉండాలి. ఒకటి, కానీ తెలుసుకొని ఎంతమందిలో చేయట్లేదు. ఒక హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము, లేకుంటే ఆ గోల్ని రీచ్ అవ్వాలి అనేటువంటి ఒక తపన అనేది పెరిగినా కొద్దీ మనకున్నటువంటి స్ట్రెస్, టెన్షన్లు ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. జీవితంలో ఒక పర్పస్, నేను ఇది చేయాలి అని ఉండవచ్చు, కానీ వెంటనే ఏమీ అవ్వదు. ఆ టైంకు వెళ్ళిపోయి కంప్లీట్ అవ్వకపోతే మనకి ప్రెషర్ వస్తుంది, మేబీ ఇంట్లో నుంచి ప్రెషర్ వస్తుంది, బాస్ నుంచి ప్రెషర్ వస్తుంది, బయట బిజినెస్లో ప్రెషర్ వస్తుంది, ఇవన్నీ ఉంటాయి కదా. మరి వాటిని ఎలా కోపప్ చేసుకుంటూ ఉండాలి? సో ఇప్పుడు కొన్ని డెడ్ లైన్స్ తప్పదు, బట్ కొన్ని డెడ్ లైన్స్ మనమే క్రియేట్ చేసుకునేది. అది జీవితం అనేది పెద్దది. కొంచెం డైరెక్షన్ మార్చుకుంటే హ్యాపీ లివింగ్, ఒక హెల్తీ లివింగ్ అనేది ఉంటుంది అనేది ఎందుకు రావట్లేదు? బట్ లోపల వెళ్ళేది ఎంత పాయిజన్ అని మనం చూడట్లేదు. అందరు చెప్తారు నాకు టైం లేదు ఎక్సర్సైజ్ చేయడానికి. సీజన్ మారుతుంది. యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఏం చేయాలో మనం చేయట్లేదు. సో ప్రకృతి కూడా అదే కన్ఫ్యూజ్ అయిపోతుంది. వాట్ ఈస్ గుడ్ ఫుడ్? యా, ఎలా తెలియాలి అసలు? ఏంటి, ఏం చేస్తే అవుతుంది? ఫుడ్ దట్ గెట్స్ స్పాయిల్డ్ ఇస్ గుడ్ ఫుడ్. యా, అన్ని రోజులు ఉంటుందంటే దాంట్లో బలం తక్కువ. ఇప్పుడు రోజు నేను ఇది తినాలంటే ఎలా పండిస్తారు, అది ముఖ్యం మనం తెలుసుకోవడం. యూజువల్గా ఇలా పిల్లలు కొంచెం స్లో లెర్నింగ్ ఉన్నారంటే స్లో లెర్నర్స్ అంటారు, లేకుంటే ఆటిజం అంటారు, స్పెషల్ కిడ్ అంటారు. ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక గిల్టీ ఫీల్ అనేది ఉంది, అయ్యో నాకే ఎందుకు ఇలా అనే ఒక ఉంటుంది. అందుకే మేము ఈ ఫౌండేషన్ తీసుకొచ్చాము, దట్ ఇట్ షుడ్ బికమ్ అఫోర్డబుల్ అని. ఇట్స్ నాట్ ఈజీ. మనం ఏదో నేర్చుకోవాలి అని ఆ పిల్లలు మన దగ్గర వస్తున్నారు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఏ వెరీ స్పెషల్ డిస్కషన్ విత్ ఒక ఆథర్, రిమెడియల్ థెరపిస్ట్, అలాగే సస్టైనబుల్ లివింగ్ కోసం మనల్ని ట్రైన్ చేస్తున్నటువంటి సీతా ఆనంద్ వైద్యం గారు. సీతా గారు, నమస్కారం అండి. నమస్కారం. సో ఐఎమ్ జస్ట్ వండరింగ్, మీ ప్రొఫైల్ చూసిన తర్వాత యు ఆర్ ఇన్ టు మెనీ థింగ్స్. సో ఆ ప్రొఫైల్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎట్ ద సేమ్ టైం హోలిస్టిక్ అప్రోచ్ అంటే ఏంటి అనేది కూడా మాట్లాడుకోవాలి. రిమెడియల్ థెరపిస్ట్ అంటే ఏంటి అనేది మాట్లాడుకోవాలి. సస్టైనబుల్ లెర్నింగ్ అండ్ లివింగ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అండ్ మోర్ ఓవర్ ఎర్లీ చైల్డ్ పేరెంటింగ్ అనేది ఉంటుంది, వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఉంది, అవేర్నెస్ అనేది ఉంది, ఇవన్నిటి గురించి మాట్లాడుకోవాలి. అండ్ వ్యూవర్స్ కోసం నేను ఒక మాట చెప్పాలి. నేను ఫస్ట్ సీతా ఆనంద్ గారిని ఆథర్గా నేను చెప్పాను. దానికి ప్రధాన కారణం, సీతా గారు 2 బుక్స్ రాశారు. అందులో ప్రధానంగా ఒకటి ఫస్ట్ బుక్ గుడ్ ఫుడ్, ఏ గైడ్ టు రైట్ కుకింగ్ అండ్ ఈటింగ్ అనేది ఫస్ట్ బుక్. అండ్ సెకండ్ బుక్ ఈజ్ పేరెంటింగ్ మాన్యువల్ అనేది. ఇది అమెజాన్లో బెస్ట్ సెల్లర్స్లో 2 కేటగిరీల్లో నిలిచింది. సో మనతో పాటుగా సీతా ఆనంద్ గారు ఉన్నారు. బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సీతా ఆనంద్ గారు, ఇప్పుడు మనం ఆనంద ఫౌండేషన్ మీరు పెట్టి, ఫౌండేషన్ ఫర్ హోలిస్టిక్ అండ్ హెల్తీ లెర్నింగ్ అండ్ లివింగ్, అది అందరికీ చెప్తున్నారు. సో హోలిస్టిక్ లెర్నింగ్ అంటే ఏంటి, హెల్తీ లెర్నింగ్ అంటే ఏంటి, అసలు లివింగ్ అంటే మనం ఏదో జీవిస్తున్నాం, మనకేదో బతకాలి, తింటున్నాం పని చేస్తున్నాం, ఆ తర్వాత ఒక ఉద్యోగం, మిగతా అవన్నీ చూసుకున్నాం. బట్ వీఆర్ ఫర్గెటింగ్ మనం ఏంటి, మన బాడీ ఏం అడుగుతోంది, లేకుంటే దానికి తగ్గట్టుగా ఏం చేయాలి, ఇవన్నీ మర్చిపోతున్నాం కదా. ఎస్. సో హోలిస్టిక్ అంటే పరిపూర్ణత, కంప్లీట్. సో ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే 3 విషయాలు ఉండాలి. ఒకటి, మంచి థాట్స్ ఉండాలి, ప్లానింగ్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. దట్ ఈస్ వీ కెన్ కాల్ ఇట్ థింకింగ్. ఇంకొకటి, మంచి అనుభవాలు ఉండాలి, లైక్ యూ షుడ్ హ్యావ్ గుడ్ ఫీలింగ్. మన సంకల్పం, ఇంటెన్షన్ మంచిగా ఉండాలి, మనం మంచిది కోరుకోవాలి. అండ్ విపరీతంగా ఏమి ఆలోచనలు రాకూడదు. సో ద ఫీలింగ్ లెవెల్ మంచిగా ఉండాలి. మూడోది, మంచి థాట్స్ ఉంటాయి, మంచి ఫీలింగ్స్ ఉంటాయి, కానీ అది మళ్ళీ తీసుకొని అది ఇంప్లిమెంటేషన్ చేయాలి కదా. మనం
అది యాక్షన్లో తీసుకురావాలి. మనం ఏమి ఆలోచిస్తున్నాము అది కూడా మనం మంచిగా చేయాలి. సో ఈ 3 ఉంటేనే ఒక కంప్లీట్ పర్సన్. సో మన ఎడ్యుకేషన్ అనేది ఈ 3 స్కిల్స్ని మనకు ఇవ్వాలి. దట్ ఈస్ వాట్ ఐ మీన్ బై హోలిస్టిక్. అండ్ ఆల్సో ఇప్పుడు లర్నింగ్ అనేది ఒక థియరిటికల్గా ఉండిపోకూడదు, మనం అది జీవితంలో తీసుకురావాలి. ఇప్పుడు మనకు అందరికీ తెలుసు మంచి తినాలి, మంచిగా ఎక్సర్సైజ్ చేయాలి, ఇవన్నీ తెలుసు, కానీ తెలుసుకొని ఎంతమందిలో చేయట్లేదు. ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం ఉంటుంది. ఈ 3 మనం అర్థం చేసుకుంటే, ఏది నా దగ్గర ఉంది ఏది లేదు అని అర్థం చేసుకుంటే, ఇన్ ఎవ్రీ వే మన జీవితంలో అన్ని విషయాల్లో మనం మంచిగా అవ్వచ్చు, ఇంకా బెటర్ అవ్వచ్చు. కొంచెం తక్కువ ఉంటుంది, కొంచెం డిఫికల్టీస్ ఉంటుంది, లేకపోతే అది చేయడానికి మనకు కష్టాలు ఉంటాయి. బట్ మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి, ఈ థింకింగ్లో నాకు ప్రాబ్లం ఉంటుందా, ఫీలింగ్లో ప్రాబ్లం ఉంటుందా, ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం ఉంటుందా అని. ఇది మనం అర్థం చేసుకుంటే దెన్ వీ కెన్ రెక్టిఫై మన ప్రాబ్లమ్స్ ఏమేమి ఉందో, కష్టాలు ఏదేను మనం ఏది తప్పు చేస్తామో అది మనం నివృత్తి చేసుకోవచ్చు. సో బాడీ, మైండ్ అండ్ సోల్ ఈ మూడింటిని కలిపి చేసేటువంటిదే హోలిస్టిక్ అప్రోచ్. యూజువల్గా ఈ మూడింటిని, బాడీ, మైండ్ అండ్ సోల్ అనేది యోగాలో మెడిటేషన్ కోసం యూస్ చేస్తారు. ఈ మూడింటిని కంబైన్ చేస్తుంది సో దట్ మనం చాలా కామ్గా, కూల్గా ఉంటాము. మనం చేయాలనుకున్న పనిలో ఎమోషన్ అనేది ఎలా ఉండాలి ఏంటి అనేది ఒక సెటిల్డ్గా ఉంటాము అనేది ఉంటుంది. సో హోలిస్టిక్ అప్రోచ్ కూడా అలానేనా? ఎస్, ఇట్ ఈస్ ద సేమ్ థింగ్. వాట్ డస్ యోగా? యోగా అనేది ఒక యూనియన్ ఆఫ్ మైండ్ అండ్ బాడీ. అండ్ అది తీసుకొస్తే మన జీవితంలో అది ఆ ప్రభావం ఉండాలి కదా, ఆ ఎఫెక్ట్ ఉండాలి. మనం యోగాలో నేర్చుకునేది మనం చేసే పనిలో, రోజు డైలీ మన ఇంట్లో ఉండే ఆ జీవితంలో కూడా మనం ఆ ప్రభావం తీసుకురావాలి. సో మనం ఏది చేస్తే దర్ షుడ్ బి అ ప్లానింగ్, దర్ షుడ్ బి గుడ్ థాట్స్, గుడ్ ఫీలింగ్, అండ్ మనం చక్కగా చేయాలి. ఏది చిన్న పని చేస్తే కూడా అది చక్కగా చేయాలి. వంట చేస్తే కూడా ఇంట్రెస్ట్గా చేయాలి. లేకపోతే ఒక క్లీనింగ్, ఒక బాత్రూమ్ క్లీనింగ్ తీసుకోండి, ఏది చేస్తే నీట్గా చేయాలి. అది ఇంకొకరు మళ్ళీ అది చేయడానికి అవకాశం ఇవ్వకూడదు. మనం ఏది చేస్తే కంప్లీట్గా చేస్తే దట్ ఈస్ బ్యూటీ, ఫుల్ఫిల్మెంట్ అనేది. వీ డోంట్ నీడ్ టు డూ గ్రేట్ థింగ్స్, సింపుల్ థింగ్స్ వీ డూ బ్యూటిఫుల్లీ, సో ఇట్ లుక్స్ గ్రేట్. అది నా అభిప్రాయం. సో యూజువల్గా ఒక సంకల్పం అనేది ఉండాలి, దాంతో చిత్తశుద్ధి అనేది ఉంటే కనుక మనం అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా అవుతాయి అనేటువంటి పెద్దవాళ్ళు చెప్పే మాట. దాన్ని ఇన్ అదర్ వే మీరు హోలిస్టిక్ అప్రోచ్లో చెప్తున్నారు. ఒక వెల్నెస్ ఎలా ఉండాలి, లేకపోతే ఈ యాంగిల్లో చెప్పడం అనేది సరికొత్తగా ఉందా, లేకుంటే మనకి ముందు నుంచి ఉందా? ఇది ముందు నుంచే ఉంది, కానీ ఇప్పుడు మంచి చెడ్డ అని చూసుకోకుండా ఎప్పుడు ఏది కావాలో అది చేయాలి. నా ప్రకారం ఇది మంచి అని మనం ఆలోచించుకుంటే మనమే సీరియస్గా తీసుకుంటాము. మనం అందరూ ఏది కావాలో అది చేస్తున్నాము అంతే. వీఆర్ జస్ట్ ఆర్డినరీలీ డూయింగ్, అట్లీస్ట్ దట్స్ వాట్ ఐ ఫీల్. ఐఎమ్ జస్ట్ డూయింగ్ వాట్ ఐ క్యాన్ అండ్ వాట్ ఈస్ నీడెడ్ విత్ నాకు ఈ సమయం ఏం శక్తి ఉందో, నా దగ్గర ఏం సామర్థ్యం ఉందో ఈ సమయంలో అది తీసుకొని నేను ఏది అవసరమో అది చేస్తున్నాను. దట్స్ ఆల్. ఇది మంచి చెడ్డ అని అవసరమే లేదు. ఈ సమయంలో ఇది అవసరం. ఇప్పుడు కరోనా వచ్చింది, అప్పుడు మేము ఎప్పుడు సోషల్ వెల్ఫేర్లో లేదు. ఆనంద ఫౌండేషన్ వీఆర్ ఓన్లీ ఇంటూ, మేము టీచర్ ట్రైనింగ్ చేస్తాము స్కూల్స్లో వెళ్ళి, తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ వి ఎంకరేజ్, అండ్ కొంచెం రెమెడియల్ క్లాసెస్ పిల్లలకు తీసుకుంటాము. కానీ ఆ సమయంలో గ్రాసరీస్ అవసరం, అండ్ చాలా మైగ్రెంట్ వర్కర్స్ కష్టపడారు. సో వీ డెంట్ థింక్ ఇది మంచిది అని మేము చేయలేదు, ఇది అవసరం అని చేసాము. సో అలాంటి అవసరం ఎవరికి రాకూడదు, అలాంటి పరిస్థితి రావద్దు. యా, సో బట్ అలాంటి దినాలు చూసాము. సో అప్పుడు ఏం కావాలో అది మా వాలంటీర్స్తో పాటు చేసాము అంతే. అండ్ మాకైనా మా వాలంటీర్స్కైనా ఇలా అనిపించలేదు మేము మంచి చేస్తున్నాము అని. అస్సలు మనం ఏం అవసరమో అది చేస్తున్నాము. సో బికాస్ మేము మంచి చేస్తున్నాము అనుకుంటే మళ్ళీ అది రావాలి, మళ్ళీ మనం మంచి చేయాలి అని. అలా కాదు, అలాంటి పరిస్థితి రాకూడదు. సో అలా వస్తే మనం ఏం చేయాలో అది చేయాలి అంతే. దట్స్ ఆల్ ఇస్ అబౌట్. మంచి చెడ్డ అని ప్రతి ఒక్కటిని చూసుకుంటే మనం
ఏదో వేరే ఒక టాంజెంట్లో వెళ్ళిపోతాము. మనం పక్కగా దాన్ని పర్ఫెక్ట్గా ఇలా ప్లాన్ చేసుకోవాలి, లేదు ఇలాగే వెళ్ళాలి, ఈ డైరెక్షన్లోనే వెళ్ళాలి, నేను అనుకున్నదంతా జరగడానికి అవడానికి ఇలాగే ఉంటే బాగుంటుంది అనేది ఒక షెడ్యూల్ పెట్టుకుంటాం మనం. దట్ ఇస్ డిఫికల్ట్ దెన్. అది మనం గ్రౌండెడ్గా ఉండము, ఎక్కడ వెళ్ళిపోతాము. అండ్ ఇఫ్ ఎనీథింగ్ గోస్ రాంగ్ ఇమ్మీడియట్గా మన మీద ఎఫెక్ట్ పడుతుంది, సైకలాజికల్గా, హెల్త్ మీద, మనకున్నటువంటి ఫైనాన్షియల్, వీటన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది. అది నాకు పెద్ద శిక్షణ అంటే బిగ్ లెర్నింగ్ ఫర్ మీ ఈజ్ దాట్ నా ఫ్యామిలీలో చూసాను చాలా పెద్ద పోస్ట్లో ఉన్నారు. మై బ్రదర్లో కానీ ఇంకా మై రిలేటివ్స్ చాలా మందిని చూసాను. ఆ పెద్ద పోస్ట్లో ఉండినాక వాళ్ళు ఒక స్టేజ్ వచ్చినాక నాకు పని వద్దు అని ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఇన్ఫ్యాక్ట్ వైఫ్కు బాగలేదు, అట్లా పరిస్థితి వచ్చేటప్పుడు చక్కగా వాళ్ళని చూసుకొని నెమ్మదిగా ప్రశాంతంగా ఇంట్లో చాలా ఫేమస్గా ఉండేవాళ్ళు, ఈ అవార్డు తీసుకునే వాళ్ళు, ప్రతి నెల ఫారిన్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ ఒక స్టేజ్కి వచ్చినాక దే జస్ట్ లెఫ్ట్ ఎవ్రీథింగ్, ఇంట్లో ఉన్నారు, వాళ్ళు మనవరాలతో ఆడుకుంటున్నారు అండ్ కావాలంటే భార్యని చూసుకుంటున్నారు. సో అప్పుడు కూడా ప్రశాంతంగా ఉన్నారు. సో ఆ స్టేట్ ఉండాలి, ఈక్వానిమిటీ అంటారు కదా, బ్యాలెన్స్, మన సమతుల్య, ఆ స్థితి మనకు ఉండాలి ఎప్పుడు. ఒక కష్టమైన సుఖమైన అది యూ షుడ్ జస్ట్ బీ దట్స్ ఆల్. ఒక హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము, లేకుంటే ఆ గోల్ని రీచ్ అవ్వాలి అనేటువంటి ఒక తపన అనేది పెరిగినా కొద్దీ మనకున్నటువంటి స్ట్రెస్, టెన్షన్లు ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి. ఎస్, ఆబ్జెక్టివ్స్ ఉండాలి జీవితంలో. ఒక పర్పస్, నేను ఇది చేయాలి అని ఉండవచ్చు. కానీ దానికి ఆల్ త్రీ వీ షుడ్ ప్లాన్ అండ్ డూ. అది ఊరికనే రాదు. సో దానికి ఏది చేయాలో హార్డ్ వర్క్ చేయాలి అండ్ వెంటనే రాదు. ఇన్ని రోజులు అది పని చేస్తే, ఈ దారి మీద వెళ్తే అక్కడ ఎక్కుతాము, రిజల్ట్ అనేది అది వస్తుంది. సో దానికి ఒక నిదానం కావాలి, అది ఒక ధైర్యం కావాలి. ఎగ్జాక్ట్లీ. వెంటనే ఏమీ అవ్వదు, అది ధైర్యం ఉంటేనే. అది ధైర్యం అనేది చాలా చాలా ముఖ్యం. సో యూజువల్గా ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి ఈ మాటలన్నీ ఒక స్పిరిచువల్ గురు, లేకపోతే ఒక యోగా మెడిటేషన్ చేసేవాళ్ళు, లేకుంటే కొంచెం డివోషనల్ సైడ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మాట్లాడే మాట అంటే మన మనస్సుని ఎలా కేంద్రీకరించుకొని ఉండాలి, దాన్ని మనం ఎలా కంట్రోల్డ్గా పెట్టుకోవాలి, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటారు. అదంతా ఒక రకంగా ఏమవుతుందంటే, మనం వెళ్ళి ఆశ్రమంలో ఉన్నామా, లేకపోతే వాళ్ళు చెప్పేవి వింటున్నామా, ఒక ట్రైనింగ్ సెషన్ లాగా తీసుకున్నాము, ఒక 30 days 40 days అక్కడ ఉండి నేర్చుకొని వచ్చామా, అలా ఉంటుంది. బట్ వాట్ యు ఆర్ సేయింగ్ ఈజ్ మనం ఎవ్రీడే లైఫ్లో మనం డెవలప్ అవుతూ ఉండాలి అంటే, ఫర్దర్గా ముందుకు వెళ్ళాలి అంటే వీ నీడ్ టు యాక్ట్. దీన్ని మనం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం కంపల్సరీగా ఉంటుంది. ఎస్, ఐ థింక్ అది స్పిరిచువాలిటీ అనేది మన జీవితంకు వేరే, అది వేరే ఇది వేరే, రెండు దారులు అలా లేదు. మనం నేను ఎక్కువ మెడిటేషన్ అట్లా ఏమీ నాకు అలవాటాలు లేదు, ఉండాలి, ఇట్స్ మంచిదే అది మెడిటేషన్. నా మెడిటేషన్ నా పనియే, నా పని మీద ఫుల్ గమనం పెడతాను, అది నాకు చాలా ఇష్టం. అండ్ నా పిల్లలకు చికిత్స చేస్తాము, అసెస్మెంట్, అది ఏం ప్రాబ్లం అని డయాగ్నోసిస్ చేయాలి, దాని మీద ఫుల్ గమనం పెడతాను. అది నా మెడిటేషన్ ఒక విధంగా. అండ్ నా వాళ్ళు పని చేస్తారు ఫామ్లో కానీ మా ఇన్స్టిట్యూట్లో కానీ. సో వాళ్ళతో మాట్లాడి నాకు అది అర్థం చేసుకొని చేయడం, నాకు దట్ ఈస్ లైక్ మై వర్షిప్. అది ఒక రిచువల్ అనమాట నాకు, అలానే నేను అనుకుంటాను. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ అగేన్స్ట్ రిచువల్స్ ఆర్ ఎనీథింగ్, ఐఎమ్ నాట్ అట్ ఆల్ అగేన్స్ట్, ఐ లైక్ టు ఫాలో. బట్ అది వేరే ఇది వేరే కాదు, దీంట్లో కూడా మనం అదే మనం ఏం పని చేస్తున్నామో దాంట్లోనే ఒక హ్యాపీనెస్ వెతుక్కోవడం, దాంట్లోనే ఒక దైవాన్ని చూడడం అనేది, గమనం, ఫోకస్, దట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మెడిటేషన్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాము, ఫోకస్ చేస్తున్నాము. ఆ ఫోకస్ మన పని మీద ఉంటే కూడా మంచిది, అది దట్ ఈస్ ఆల్సో అ మెడిటేషన్. అన్నమాచార్యది ఒక కీర్తనం ఉంది, ఇట్ ఈస్ అబౌట్ మా బాడీయే ఒక టెంపుల్, కళ్ళు దీపాలు,
అండ్ మన మాటలు స్తోత్రాలు శ్లోకాలు అని ఒక దెర్ ఇస్ అ కీర్తనం. సో దట్ ఈస్ అ వెరీ 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 బ్యూటిఫుల్ సాంగ్. నేను అది ఎప్పుడు గుర్తు చేసుకుంటాను. సో మనం ఏం పని చేసినప్పటికి కూడా ఒక ఫోకస్ అనేది మిస్ అవ్వకుండా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. మీరు చెప్పినట్టుగా బాడీ, మైండ్ అండ్ సోల్, అండ్ మనం ఎలా ఏం చేయదలుచుకున్నాము, దాంతో ఎలాంటి ఎఫర్ట్స్ వస్తున్నాయి, ఎంత ఎఫర్ట్ పెట్టాలి, రిజల్ట్ ఎలా ఉండాలి. సో వీటన్నిటిని ముందుగానే మనం అసెస్ చేసుకొని స్టార్ట్ చేయడం, ఎస్ ఎస్, ఎక్కడ బ్యాలెన్స్ అవుట్ అవ్వకుండా చూసుకోవడం. ఎస్, ఐ థింక్ దట్స్ సో ఇంపార్టెంట్. మీరు చెప్పిన దాంట్లోనే ఉంది అన్ని. ఐ థింక్ ఇట్స్ సో నైస్లీ యూ సెడ్ ఇట్. కాకుంటే మనం ఇప్పుడు డే టు డే యాక్టివిటీస్లో ఉన్నాము. వీ నీడ్ టు అక్కడ ఉన్నటువంటి గోల్నో లేకుంటే అంతకంటే ముందు ఉన్నటువంటి టైం లిమిట్ అనేది ఉంది, దాన్ని క్రాస్ అవ్వకుండా అదే టైంలో చెయ్యాలి. మనకు కొన్ని టైం బౌండ్ పీరియడ్స్ అనేవి ఉంటాయి, వాటన్నింటినీ కంప్లీట్ చేయాలి. వీ నీడ్ టు ఆ టైంకు వెళ్ళిపోయి కంప్లీట్ అవ్వకపోతే మనకి ప్రెషర్ వస్తుంది, మేబీ ఇంట్లో నుంచి ప్రెషర్ వస్తుంది, బాస్ నుంచి ప్రెషర్ వస్తుంది, బయట బిజినెస్లో ప్రెషర్ వస్తుంది, ఇవన్నీ ఉంటాయి కదా. మరి వాటిని ఎలా కోపప్ చేసుకుంటూ ఉండాలి? సో ఇప్పుడు కొన్ని డెడ్ లైన్స్ తప్పదు. ఇప్పుడు మీరు పనిలో ఉన్నారు, ఈ ప్రోగ్రామ్ ఈ టైంలో చేయాలంటే చేయాలి, బట్ కొన్ని డెడ్ లైన్స్ మనమే క్రియేట్ చేసుకునేది. అది లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ వయసులో ఉద్యోగం దొరకాలి, ఈ వయసులో పెళ్ళి అయిపోవాలి, అంతే, ఈ వయసులో పిల్లలు పుట్టాలి, అండ్ ఈ వయసులో ఇల్లు కట్టుకోవాలి, ఇవన్నీ మనమే స్ట్రెస్ క్రియేట్ చేస్తున్నాము. ఐ రెడ్ సమ్వేర్ లైఫ్ ఇస్ అ మ్యారథాన్, పెద్ద రేస్ ఇది. అది 500 మీటర్స్ 100 మీటర్స్ లాగా మనం పరిగెత్తుకొని వెళ్ళకూడదు. పెద్ద రేస్కు ఎలా తయారవుతాము, మెల్లగా ప్రిపరేషన్స్ ఉంటాయి, మెల్లగా పరిగెత్తాలి. ఫస్టే చాలా స్పీడ్ ఎత్తే తొందరగా మనం బలహీనం అయిపోతాము, అలసిపోతాము, అండ్ ఇది ఫుల్ రేస్ మనకు రాదు, ఆగిపోతాం, మధ్యలో డ్రాప్ అయిపోతాము. సో అందుకోసం జీవితం అనేది పెద్దది. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ 25 ఇయర్స్లో ఇది అవ్వాలి, 30 ఇయర్స్లో ఇది అవ్వాలి. వీ ఫర్గెట్ దట్ ఈ శరీరం 130 ఇయర్స్కి డిజైన్ అయింది. సో మనం ఇప్పుడు 30-35 మిడిల్ ఏజ్ అంటున్నాము, 40 అంటే తప్పకుండా మిడిల్ ఏజ్, అండ్ 50 అంటే సీనియర్, 60 అంటే సీనియర్ సిటిజన్. సో అది నా ప్రకారం 65 అనేది మిడిల్ ఏజ్ ఉండాలి. సి 130 ఇయర్స్కు ఈ శరీరం డిజైన్ అయిందంటే 60-65 మిడిల్ ఏజ్ కదా. సో మనం ఎందుకు అంత తొందరపడుతున్నాము అందరికీ? సో ఆ డెడ్ లైన్స్ చాలా మనమే క్రియేట్ చేసుకునేది. అది స్ట్రెస్, దట్ లీడ్స్ టు స్ట్రెస్. అవసరమే లేదు, హాయిగా జీవితం గడచాలి, అది చాలా ముఖ్యం. సో యూజువల్గా మనం ఇవన్నీ మర్చిపోతుంటాం కదా, మనం పనిలో పడ్డాము లేకుంటే డెడ్ లైన్ రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇవన్నీ అసలు ఏవి గుర్తురావు కదా. అలా గుర్తు పెట్టుకోవాలి అంటే ఏం చేయాలి? ఎస్, మనం ఇలా ట్యూన్ అయ్యి ఉన్నాము, ఇది కాదు కావాల్సింది, దీనికంటే మనం ఇలా చేస్తే కొంచెం డైరెక్షన్ మార్చుకుంటే హ్యాపీ లివింగ్, ఒక హెల్తీ లివింగ్ అనేది ఉంటుంది అనేది ఎందుకు రావట్లేదు? దీనికి సంబంధించి ఇంకా ఒక విషయం ఉంది, అదేంటంటే ప్రయారిటీస్. మనకు ఏది ముఖ్యమో, ఇప్పుడు మనకు మంచి కార్లో వెళ్ళాలి, మంచి నగలు వేసుకోవాలి, చాలా ముఖ్యం. ఏం తింటున్నామో అది ముఖ్యం లేదు అని అయిపోయింది. ఏదో ఒకటి అక్కడ తక్కువ రేట్లో దొరుకుతుంది, ఆ నూనె చాలా తక్కువ, అది వాడేస్తాము. కానీ నగలు వేసుకోవాలి, ఆ డబ్బులు సేవ్ చేసుకుంటాము, అది సేవ్ చేసుకొని కారు లేకపోతే ఒక బట్టలు అవి కొంటాము. బట్ లోపల వెళ్ళేది ఎంత పాయిజన్ అని మనం చూడట్లేదు. సో ఫుడ్ తక్కువ రేట్లో ఉండాలి అనుకుంటున్నాము, కానీ మిగిలిందాన్ని మనం అట్లా చూసుకోవట్లేదు. సో ఫుడ్ అనేది ఎందుకు అది చీప్గా ఉండాలి? దాంట్లో యాక్చువల్లీ వీ షుడ్ బీ ఏబుల్ టు స్పెండ్ గుడ్. లేకపోతే ఈ చిన్న చిన్న స్థలాలు ఉంటే కూడా, ఈవెన్ 4 పాట్స్ మీ ఇంట్లో పెట్టుకోవచ్చు అంటే కూడా, ఏదో అట్లీస్ట్ ఆకూరలు అయినా పెంచాలి. సో దట్ ఫుడ్ ప్రయారిటీ షుడ్ బీ హెల్త్. హెల్త్ ఇస్ వెల్త్ అని అందరికీ తెలుసు. ఇవన్నీ ఏదో స్కూల్లో ప్రావర్బ్స్ లాగా ఏదో రాసి పెట్టుకుంటాము, ఏదో చెప్తాము, బట్ జీవితంలో అది తీసుకురావాలి. హెల్త్ అనేది చాలా చాలా ముఖ్యం. ఎప్పుడు మన శరీరం బలంగా ఉందో, మనకు అన్ని ఆర్గన్స్ ఎలా పనిచేసాయో అలా పనిచేస్తుంటుందో, అప్పుడు మనకు ధైర్యం కూడా వస్తుంది. ఫౌండేషన్ ఇస్ అవర్ బాడీ.
దట్ ఈస్ వై యోగా వాజ్ సో ఇంపార్టెంట్ ఇన్ దిస్ కంట్రీ. సో యోగా అనేది మన మన డైలీ లైఫ్లో కలిసిపోవాలి. యోగా అనే కాదు, ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఇట్ షుడ్ బీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీబడి. ఇప్పుడు నేను స్పోర్ట్స్ పర్సన్ అందుకోసం నేను ఫిట్, లేకపోతే నేను ఇంకా ఒక జాబ్ వెళ్తున్నాను అందుకోసం. అందరూ ఎవ్రీబడి ఆన్ దిస్ ప్లానెట్, ఈ ప్రపంచంలో అందరూ ఫిట్గా ఉండాలి. అప్పుడు మన ఆలోచనలు బ్యాలెన్స్లో ఉంటాయి, మన ఫీలింగ్ బ్యాలెన్స్లో ఉంటుంది. సో ఫౌండేషన్ అనేది మా శరీరం. ఈ శరీరంకు ఫిజికల్ ఫిట్నెస్ ఇస్ వన్ పిల్లర్, అదర్ పిల్లర్ ఇస్ గుడ్ ఫుడ్. ఇది 2 పిల్లర్స్ అనమాట. మనం మంచిగా ఫిట్ అవ్వాలంటే మంచి భోజనం ఉండాలి. మంచి భోజనం తింటే మాత్రం చాలదు, ఎక్సర్సైజ్ చేయాలి, 2 కలిసి వెళ్ళాలి. ఇది 2 దిస్ షుడ్ బీ ఆ ప్రయారిటీ, ఫిజికల్ ఫిట్నెస్. సో ఇది ఉంటే ఎవ్రీథింగ్ ఎల్స్. సో నౌ అందరు చెప్తారు నాకు టైం లేదు ఎక్సర్సైజ్ చేయడానికి, నాకు వంట చేయడానికి టైం లేదు. దెన్ మన జీవితంని మనం రీఅసెస్ చేసుకోవాలి. మనం చూడాలి దేనికోసం కష్టపడుతున్నాము, యూనో ఫర్ వాట్, మన గోల్ ఏంటి అది తెలవాలి. సో మనం అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఏదో ఒకటి ఈ రోజుకి అయిపోయింది కదా, మళ్ళీ నెక్స్ట్ డే మీద ఫోకస్ పెడదాము అనే యాంగిల్లో అలా వెళ్ళిపోతూ ఉంటాం. ఆలోచన కూడా అలాగే ఉంటుంది. మీరు చెప్పినట్టుగా మనం ఎందుకోసం ఉన్నాము, ఏం చేయాలి అనేది ఒక కంప్లీట్ ఒక ఫోకస్ అనేది మిస్ అయిపోతుంది. సో ఇదేనా హోలిస్టిక్ వెల్నెస్ అంటే? ఎస్, దిస్ ఇస్ వాట్ ఐ మీన్ బై హోలిస్టిక్ వెల్నెస్. టు జస్ట్ రీఅసెస్ యువర్ సెల్ఫ్. మనం ఎక్కడ తక్కువ ఉన్నాము, ఏది మన స్ట్రెంగ్త్ తెలుసుకొని ఎక్కడ తక్కువ ఉన్నామో అది పెంచుకోవాలి. ఏది స్ట్రెంగ్త్ ఉందో దాని ద్వారా ఏది తక్కువ ఉందో దాన్ని పెంచుకోవాలి. సో ఇప్పుడు సస్టైనబుల్ లివింగ్ అన్నారు. సస్టైనబుల్ లివింగ్ అంటే దాన్ని ఎలా చెప్తారు, ఎలా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది? సో మన జీవితంలో రోజు ఏం వాడుతున్నాము, ఇట్స్ నాట్ వెరీ బిగ్ థింగ్, బట్ ఎక్కడైనా వెళ్తే ఇప్పుడు చాలా ఇది సింగిల్ యూస్ చిన్న బాటిల్స్ ఇస్తారు. ఒక పెళ్ళికి వెళ్తే కూడా చిన్న చిన్న బాటిల్స్ ఇస్తారు. అది ఒక్కొక్కరు 2-3 తాగుతాము, మంచినీళ్ళు బాటిల్ పడేస్తాము. సో దాని బదులు ఒక బాటిల్ తీసుకో వెళ్ళొచ్చు ఇంటి నుంచి. పేపర్ ప్లేట్స్ వాడతాము. సో మనమే మన డైలీ లైఫ్లోనే ఎంతో అన్సస్టైనబుల్గా మనం ఇప్పుడు అన్సీజనల్గా రెయిన్ వస్తుంది. అండ్ ఈ టైంకు హైదరాబాద్లో చాలా చల్లగా ఉండాలి, ఉండట్లేదు. సో సీజన్ మారుతుంది. అది ఎందువల్ల మారుతుంది? ఎందుకంటే మన యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఏం చేయాలో మనం చేయట్లేదు. సో ప్రకృతి కూడా అదే కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇట్ ఇస్ మన వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్ విల్ రిఫ్లెక్ట్ అనమాట. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ లివ్ రిథమికలీ. అప్పుడు రీజన్స్ కూడా రిథమిక్గా వస్తాయి. సో మనం ఒక పద్ధతిగా, రిథమ్ అంటే ఏంటి, ఒక పద్ధతి, ఒక ప్యాటర్న్. మన జీవితంలో ఒక పద్ధతి ఉంటే ప్రకృతిలో కూడా ఆ పద్ధతి ఉంటుంది. సో దట్ ఈస్ సో ఇంపార్టెంట్. చిన్న చిన్న వస్తువులు, హౌ మెనీ టైమ్స్ వీ బై ప్లాస్టిక్, ఫర్ వాట్ ఆల్ వీ యూస్ ప్లాస్టిక్. సో ఇఫ్ వీ ఆర్ జస్ట్ అ లిటిల్ కాన్షియస్, ఈవెన్ బట్టలు, ఇట్స్ ఇఫ్ వీ బై లెస్ బట్ ప్యూర్ ఫ్యాబ్రిక్స్, అది మట్టిలో వేస్తే అది మట్టికు మట్టి అయిపోవాలి, కలిసిపోవాలి. అలాంటి వస్తువులు మనం వాడాలి ఏదైనా. అండ్ ఇది కష్టం కాదు, జస్ట్ కాన్షియస్నెస్, కొంచెం ఆలోచించాలి అంతే. ఎర్లియర్ డేస్లో అలాగే ఉండేది. ఇప్పుడు టైం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, అంతా మనం మోడర్నైజేషన్ అనుకుంటున్నాము, ఇలా వస్తున్నాం. అందుకే కదా ప్రకృతి మనకు రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుంది ఈ మధ్యకాలంలో, అది చూస్తున్నాం బాగా. ఎస్, డెఫినెట్గా. ఇప్పుడు మన పార్క్ ఉంది ఇక్కడ, కేబీఆర్ పార్క్ చుట్టూరా మీరు వెళ్తే ఈవెన్ పీక్ సమ్మర్లో ఒక 4-5 డిగ్రీ తక్కువ ఉంటుంది. అంటే ఏంటి, అన్ని చెట్లు పెంచితే లైక్ వేడి తగ్గుతుంది. సో అది ఎందుకు మనం చేయట్లేదు? సో బిల్డింగ్స్ అవసరం, రోడ్స్ అవసరం, బట్ ఎక్కడ వీలవుతుందో
మనం వీ హ్యావ్ టు గ్రో, ఈచ్ వన్ ఆఫ్ అస్ కెన్ గ్రో. సో స్కూల్స్లో కానీ పక్కన పార్క్స్ ఉంటుంది, అది ఎవరో చేయాలి, గవర్నమెంట్ చేయాలి, ఇంకొకరు చేయాలి అని అనుకోకుండా మనం ఎంత వీలవుతుందో చేయాలి. అండ్ మనం ఇంకా మనుషులకు ప్రోత్సాహం చేయాలి వాళ్ళు చేయవచ్చు అని. అండ్ సీడ్స్ ఆర్ ద లీస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్స్. ఇప్పుడు మనం పెద్ద పార్టీస్ ఇస్తాము, ఇది ఇస్తాము, రిటర్న్ ఇస్తారు. నా ప్రకారం చెట్లు, విత్తనాలు మంచి రిటర్న్ గిఫ్ట్. అది ఎక్కువ కాస్ట్ లేదు అండ్ చాలా గొప్ప గొప్ప గిఫ్ట్ అది. సో ఎంత వీలవుతుందో చెట్లు, విత్తనాలు ఇవ్వాలి. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు రెమెడియల్ థెరపిస్ట్ అంటే ఏంటి, ఏం చేస్తారు అసలు? కొన్ని పిల్లలు స్కూల్ వెళ్తారు, మామూలు స్కూల్ వెళ్తారు, చూడటానికి మామూలుగా ఉంటారు, కానీ వాళ్ళకు రాయడానికి ప్రాబ్లం ఉంటుంది. ఓరల్గా బ్రైట్ ఉంటారు, ఓరల్గా చక్కగా చెప్తారు, బట్ రాయడానికి కష్టపడతారు. లేకపోతే గమనం ఉండదు, చూడడానికి బాగుంటారు కానీ టీచర్స్ వాళ్ళు చెప్తారు గమనించట్లేదు, అన్నీ వింటున్నారు కానీ గమనించట్లేదు, వినడం వేరే, గమనించడం వేరే. అదే రకంగా బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, చాలా అలరీ చేస్తున్నారు, లేకపోతే సోమేరిగా ఉంటారు అనే అన్ని లేబుల్స్ ఇస్తారు. అలాంటి పిల్లలకు చికిత్స ఇస్తాము. సో అది కూడా ద బేసిస్ ఇస్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. మన మెథడ్ని రీట్రైన్ చేయవచ్చు, మన బ్రెయిన్ని రీట్రైన్ చేయవచ్చు ఎక్సర్సైజ్ ద్వారా. సో అలాంటి స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ ఉంటాయి. సో ఆ ఎక్సర్సైజ్, ఆ చికిత్స అది ఇచ్చి దాంట్లో ఆర్ట్ కూడా ఉంటుంది, మూవ్మెంట్స్ కూడా ఉంటాయి, అన్నీ కలిసి వీ డూ అ థెరపీ. అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ రెమెడియల్ థెరపీ. అండ్ దాంతోపాటు నేను కొంచెం ఆర్ట్ కూడా యాడ్ చేస్తాను. ఓకే. సో దట్ ఆర్ట్ గివ్స్ అస్ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. అండ్ ఆల్సో మనం పాటలు వింటే లేకపోతే ఒక పెయింటింగ్ చేస్తే మనం చాలా రిలాక్స్ అయిపోతాము. ఇట్స్ ఆటోమేటిక్. మన బాడీ ఇట్లా పాటలు వినేటప్పుడు యూ జస్ట్ గో బ్యాక్. ఎక్కువ థింక్ చేస్తే మనం ఇట్లా shrink అయిపోతాము, టెన్స్ అయిపోతాము, ద బాడీ గెట్స్ stiff. But art relaxes. So we need both, not that we need both expansion and contraction. Exactly. So అది ఆర్ట్ అనేది ఒక అందం కోసం మాత్రం కాదు, అది ఒక లెసన్లో ఒక ముఖ్యమైన భాగం. అండ్ ఆల్సో ఇట్ ఈస్ బ్యూటిఫుల్, ఇట్ ఈస్ ఎడ్యుకేటివ్, మనం నేర్చుకోవచ్చు. అండ్ ఇట్స్ థెరప్యూటిక్, ఒక చికిత్స అది. సో ఆర్ట్ అంటే ఏ ఫామ్లో వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారు, ఎలా వాళ్ళని? సమ్ ఫార్మ్ ఆఫ్ పెయింటింగ్ అండ్ సమ్ ఫార్మ్స్ ఆఫ్ మూవ్మెంట్ అండ్ సింగింగ్, మ్యూజిక్ థెరపీ, ఇవన్నీ ఆర్ట్లో ఇంక్లూడెడ్. యూజువల్గా ఇలా పిల్లలు కొంచెం స్లో లెర్నింగ్ ఉన్నారంటే స్లో లెర్నర్స్ అంటారు, లేకుంటే ఆటిజం అంటారు, స్పెషల్ కిడ్ అంటారు, ఇంకోటి ఏదో వాట్ నాట్, వేరే వేరే పేర్లన్నీ పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళకి తగ్గట్టుగా మనల్ని మనం అర్థం చేసుకోలేకపోతుంటాం. వాళ్ళు మిగతా పిల్లల్లాగా లేరు అనేటువంటి ఒక కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. అది ఎక్కడ ఇంట్లోంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్లోనే స్టార్ట్ అయింది అంటే సొసైటీ కావచ్చు, స్కూల్లో కావచ్చు, నైబర్స్ కావచ్చు, ఒక ట్యాగ్ అనేది అలాగే పడిపోతుంది కదా. ఆటిజం ఇలాంటి పేర్లు, దెర్ ఆర్ సర్టన్ లేబుల్స్ విచ్ ఆర్ అన్ ఇండికేషన్, ఇది ఈ ప్రాబ్లం ఉంది అని ఇండికేషన్ అనమాట. బట్ ఆ పేరుకైనా ఇంకా దాన్ని మించి ఏం మనం చూడాలంటే ఆ పిల్లలు ఏం చేయలేకపోతున్నారు, గమనించలేకపోతున్నారు. సో అందరితో కలిసి ఆడుకోవడానికి వాళ్ళకు కష్టం, చదువుకోవడానికి కష్టం. సో ఆ పిల్లల్ని ఎలా మనం మెయిన్ స్ట్రీమ్లో తీసుకురావాలి అది చూడవచ్చు. సో ఈ పేర్లు నేను టోటల్గా తప్పు అని చెప్పను, అవి కొన్ని అవసరం, బట్ ఆ పేర్లోనే అది ఆగిపోకూడదు. సో వీళ్ళు ఇలాగనే అని ఒక ఫుల్ స్టాప్ పెట్టకూడదు. చాలా పిల్లలకు చికిత్స ఇస్తూనే ఉంటే దెర్ విల్ బి అ చేంజ్. అండ్ ఒక్కొక్కసారి పూర్తిగా అది ట్రీట్మెంట్ అనేది నార్మల్సీ అనేది రాలేకపోతే కూడా వీ కెన్ బ్రింగ్ దెమ్ టు బికమ్ ఇండిపెండెంట్. వాళ్ళని ఇండిపెండెంట్గా చేయవచ్చు. అండ్ సమ్టైమ్స్ there might be a problem in the DNA, there might be a very deep rooted problem. So at that time we need to sensitize others. అందరూ కొంచెం మనం ఒక హ్యూమన్గా చూడాలి, ఇలా పరిస్థితి ఉంది,
సో మనం ఆ పేరెంట్కు, నాట్ జస్ట్ ఆ పిల్లకు, ఆ పేరెంట్కు మనం ఎలా అనుకూలంగా ఉండవచ్చు. సెన్సిబుల్గా ఎలా ట్రీట్ చేయాలి. ఎస్, సెన్సిబుల్ అండ్ సెన్సిటివ్. మనం ఐడియా చేసుకొని ఎలా చేయాలి, అండ్ ఆల్సో వాళ్ళకు ఏది చేస్తే కొంచెం రిలీఫ్ దొరుకుతుంది. సో అట్లీస్ట్ ఒక హోటల్స్లో వచ్చేటప్పుడు వాళ్ళు అల్లరి చేస్తున్నారా, ఇది ఏంటి అని చూడకుండా, అయ్యో కష్టపడుతున్నారే, వాట్ కెన్ వీ డూ, ఇట్స్ ఓకే, మీరు బాధపడవద్దు, ఇట్స్ ఓకే, పిల్లలే కదా ఇట్లా చేస్తున్నారని కొంచెం అండర్స్టాండింగ్ ఆఫ్ యూ జస్ట్ స్మైల్ అట్ దెమ్. వాళ్ళు కొంచెం అయ్యో మన వల్ల గిల్టీ అండ్ అయ్యో మన వల్ల అందరికీ కష్టం అవుతుంది, బర్డెన్ తీసుకుంటారు. ఎస్, అది నేను చాలాసార్లు చూసాను. ఎక్కడైనా ట్రావెల్ అయ్యేటప్పుడు ఈ పిల్లలు చాలా కష్టం వాళ్ళకి తీసుకురావడం. అండ్ అలాంటి పరిస్థితిలో జస్ట్ వన్ స్మైల్, అది డజంట్ కాస్ట్ యూ మచ్, అండ్ జస్ట్ సే ఇట్స్ ఓకే ఆర్ కెన్ ఐ హోల్డ్ యువర్ బ్యాగ్, వి కెన్ అండర్స్టాండ్. ఎస్, అది ఒక చిన్న జెస్చర్, అది బట్ చాలా రిలీఫ్, ఒక ఎంపతి అంటాం, అది చూపించడం అనేది. సో మేమున్నా మాకు అర్థమవుతోంది అనేది, బట్ చాలా వరకు స్టిగ్మా అనేది ఉంది దీంట్లోనే. ఆ పేరెంట్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక గిల్టీ ఫీల్ అనేది ఉంది. అయ్యో నాకే ఎందుకు ఇలా అనే ఒక ఉంటుంది, మా ఇంట్లోనే ఎందుకున్నారు అనే ఒక ఫీల్ వస్తూ ఉంది. సో అది లేకుండా ఉండాలి అంటే నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అది వాస్తవం చెప్పాలంటే చాలా కష్టం. ఎక్కడేను వెళ్ళాలి, ఒక షాపింగ్, గ్రాసరీ షాపింగ్ చేసుకోవాలంటే కూడా కష్టం. ఈ పిల్లల్ని పెట్టుకొని హెల్ప్ ఉండదు, లోవర్ మిడిల్ క్లాస్లో ఉంటారు, ఎలా చేసుకుంటారు, చాలా కష్టం. సో బాధలు ఉంటాయి. సో అప్పుడు అందుకే ఇలాంటి చికిత్స చేసే సెంటర్స్ హెల్ప్ చేయాలి. అండ్ ఈ చికిత్స కూడా ఇట్ ఈస్ నాట్, యాజ్ యూ నో, ఇట్స్ నాట్ అఫోర్డబుల్ బై ఆల్. దానివల్లనే మేము నాట్ ఏ రెగ్యులర్ థింగ్ కాదు. అందుకే మేము ఈ ఫౌండేషన్ తీసుకొచ్చాము, దట్ ఇట్ షుడ్ బికమ్ అఫోర్డబుల్ అని. ఇట్ ఇస్ నాట్ ఈజీ. ఇది నేను అలా అనుకోకూడదు అని చెప్పి అది మార్పు రావడం చాలా కష్టం. ఆ స్థితిలో ఉంటే మనం ఎలా ఉంటామో మనకు తెలీదు. అలాంటి పిల్లలు ఉంటే మనకు ఎంత బాధలు ఉంటాయో, రాత్రి నిద్ర రాదు, మన జీవితం తర్వాత వాళ్ళకి ఏమవుతుంది అనే భయం ఉంటుంది. సో అదన్నీ మనం జనరల్గా ఒక మాట చెప్పి అది మార్పు రావడం చాలా కష్టం. ఒక కేస్ టు కేస్ వీ కెన్ హెల్ప్. ఆ డీలింగ్ కూడా డిఫరెంట్గా ఉండాలి. డెఫినెట్లీ. బట్ ఒకటి మాత్రం నాకు అర్థమైంది, ఏ పిల్లలు మన దగ్గర వస్తున్నారు అది మనకు ఒక నేర్పు. మనం ఏదో నేర్చుకోవాలని ఆ పిల్లలు మన దగ్గర వస్తున్నారు. సో అది మనం స్వీకరిస్తే మనం ముందుకెళ్ళవచ్చు. సో ఆనంద ఫౌండేషన్ హోలిస్టిక్ అప్రోచ్తో పాటుగా వెల్నెస్, మనకి ఒక లెర్నింగ్ అనేది ఇవన్నీ నేర్పిస్తుంది. సో ఇప్పటిదాకా ఎంతమందిని ఇలాంటి వాళ్ళని చూస్తుంటారు, ఎంతమందికి చూడడమే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. ఆ కిడ్కి నేర్పిస్తే సరిపోదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా దే షుడ్ లెర్న్ సంథింగ్ అవుట్ ఆఫ్ దిస్. ఎస్, దట్ ఈస్ ట్రూ. వీ డూ లాట్ ఆఫ్ అవేర్నెస్ క్రియేషన్. సో మొదట మేము ఓన్లీ టీచర్ ట్రైనింగ్ చేస్తాము, ఎర్లీ చైల్డ్హుడ్, స్పెషలీ ఎర్లీ చైల్డ్హుడ్. బికాస్ ఎర్లీ చైల్డ్హుడ్ ఇయర్స్లో కరెక్ట్గా మనం చేసి వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ మొదటే తెలుసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ కూడా చేయొచ్చు. రాదు కూడా, సరి అయిన ఎక్సర్సైజ్ చేస్తూ మనం పెరిగితే సమ్టైమ్స్ లెర్నింగ్ డిఫికల్టీస్ రాదు. అలా లోపల చాలా డీప్గా ఉందంటే మొదటే మనం తెలుసుకోవచ్చు, ఈ పిల్లలకు ఈ ప్రాబ్లం ఉంది అని తెలుసుకొని మనం చికిత్స మొదటే ఇవ్వచ్చు. దిస్ ఇస్ సంథింగ్ దట్ వీ డూ. కానీ ఈ మధ్యలో మనకు ఏం అర్థమైందంటే టీచర్స్ చెప్తే మాత్రం చాలదు. సో పేరెంట్ ఓరియంటేషన్స్ చాలా చేస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ స్మాల్ టౌన్స్లో, ఇన్ తెలంగాణ, ఆంధ్ర, ఆల్ ఓవర్ ఇండియా వీ డూ. సో చిన్న చిన్న టౌన్స్ అక్కడ కూడా పేరెంట్ ఓరియంటేషన్స్ చేస్తాము. ఈ 7 years లోపల ఏం చేస్తే బెటర్, ఏమేమి అవాయిడ్ చేయాలి. ఇప్పుడు టీవీ అన్నీ సరదాగా మామూలుగా మన జీవితంలో ఇట్ ఇస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో బట్ చిన్న పిల్లలకు ఎంత అది అఫెక్ట్ అవుతుంది, దాని బదులు ఏం చేయవచ్చు. అండ్ ఇవన్నీ పేరెంట్ అవేర్నెస్ చాలా చేస్తున్నాము. అండ్ దట్ ఈస్ విత్ రిగార్డ్ టు ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అండ్ ఈవెన్ ఎన్వైరన్మెంట్. We do some programs where we bring awareness that we can, even in simple small apartments lo kuda organic
గార్డెనింగ్ కల్టివేషన్ చేయవచ్చు చిన్న చిన్నగా, స్క్వేర్ ఫుట్ గార్డెనింగ్ చేయవచ్చు, ఇవన్నీ చేస్తూ వస్తున్నాము. ఈ కోవిడ్ తర్వాత కొంచెం మా పని తగ్గింది బికాస్ అందరూ ఆన్లైన్లో అలవాటం అయిపోయారు అండ్ కొంచెం షిఫ్ట్ అయింది కదా అందరిది. సో బట్ వర్క్ ఇస్ కంటిన్యూస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రెమెడియల్ థెరపీ. వర్క్ ఇస్ కంటిన్యూయింగ్. సో కరోనా తర్వాత కూడా మన లైఫ్ స్టైల్ కావచ్చు, మన ఐడియాలజీ కావచ్చు, థాట్ ప్రాసెస్ కావచ్చు, కొంచెం మారినట్టుంది కదా. నోయింగ్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ వితిన్ అనే ఒక కాన్సెప్ట్ కూడా వచ్చినట్టుంది కదా. మనం ఏంటి అనేది అనుకోకుండా కరోనా నేర్పించేసింది మనకు అది. తప్పకుండా మనకి ఇంత అవసరం లేదు, మనం ఎక్కడ వెళ్ళలేదు ఆ టైంలో. సో అప్పుడు ఒక 3-4 సెట్స్ ఆఫ్ క్లోత్స్ ఉంటే చాలు, అది మనకు ఫుడ్ దొరికితే చాలు. అవును, అలా ఆ ఫీలింగ్లో వచ్చేసాము. సో మనం ఎంత ఏదేదో పెట్టేసుకున్నాము ఎక్స్ట్రా. సో అవన్నీ యాక్చువల్లీ అవసరం లేదు. మనకు ప్యూర్ ఫుడ్ అవసరం హెల్త్కు. మనకు ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం. అండ్ రిలేషన్షిప్స్, అప్పుడు ఎవరిని కలవడానికి కష్టం. చాలా మంది డిప్రెషన్లో వెళ్ళిపోయారు ఎందుకంటే దే కుడెంట్ గో అవుట్. ఒక్కొక్కరు యూనో ఐసోలేషన్లో ఉన్నారు. సో అప్పుడు మనకు రిలేషన్షిప్స్ ఎంత ముఖ్యం, ఇంకా ఒక వ్యక్తితో సంబంధం ఎంత ముఖ్యం అనేది తెలిసింది. సో ఐ థింక్ మనం చాలా నేర్చుకున్నాము ఆ టైంలో. చాలా మందులు మారారు. సో ఫర్ మీ ఇట్ వాస్ అ బిగ్ లర్నింగ్ దట్ ఇంత అవసరం లేదు, ఏదో తక్కువ, యూనో దిస్ ఇస్ ఇనఫ్. సో హెల్తీ లెర్నింగ్ అండ్ లివింగ్ అంటే ఏంటి? హెల్తీ లెర్నింగ్ అంటే ఏంటి అసలు? So like I said, in education we follow this holistic system of learning. So ఒక ఏదైనా సబ్జెక్ట్ తీసుకుంటే మనం మామూలుగా స్కూల్స్లో యూనో బ్లాక్ బోర్డ్ బుక్స్ కానీ అట్లనే చదువుతాము. యాక్చువల్లీ అటెన్షన్ స్పాన్ ఇన్ ఎర్లీ ఇయర్స్, దట్ ఈస్ చిన్నపిల్లలు అండ్ ఈవెన్ మిడిల్ స్కూల్లో చాలా తక్కువ ఉంటుంది. అది ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ప్రభావంతో ఇంకా తగ్గిపోయింది మన కాన్సన్ట్రేషన్. ఇప్పుడు ఎవరు పుస్తకాలు చదవట్లేదు. 5-minute రీల్స్ అంటారు, షార్ట్ ఫామ్లో అన్నీ నేను నేర్చుకోవాలి. సో ఆ అటెన్షన్ స్పాన్ తగ్గుతుంది. సో అటెన్షన్ స్పాన్ తగ్గుతుందంటే ఒక స్కూల్లో 45 minutes పీరియడ్ ఉంది. ఏం చేస్తున్నాము ఆ 45 minutes? ఎవరు గమనిస్తున్నారు? సో ఏం చేయవచ్చు ఆ 45 minutesలో? సో వీ కెన్ learn the lesson by reading, writing. We can also do some art form connected to the subject, not like to put it on the wall. Art ఏదేను రాసి గీసి గోడ మీద పెట్టడానికి కాదు. ఆ సబ్జెక్ట్లో ఆర్ట్ని ఎలా తీసుకురావచ్చు, ఎట్లా మూవ్మెంట్తో తీసుకురావచ్చు. సో వీ బ్రింగ్ అ హోలిస్టిక్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఎడ్యుకేషన్ అనమాట. దట్ ఈస్ వాట్ వీ మీన్ బై హోలిస్టిక్ లర్నింగ్. సో లర్న్ ఫ్రమ్ డిఫరెంట్ perspectives and learn with your head, heart and hands. So adi oka holistic learning. 3H form. Yes. 3H ఫార్ములాలో ఆర్ట్ ఫామ్ అనేది ఉంది. ఆర్ట్ని కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేస్తున్నారు వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి, ఎందుకంటే లెర్నింగ్ డిఫికల్టీస్ అనేవి ఉంటాయి కాబట్టి. When you say art హార్ట్కి సంబంధించింది. సో బికాజ్ మనం ఏదైనా బ్యూటిఫుల్గా చూస్తే, ఐ మీన్ పాటలు వింటే లేకపోతే పెయింటింగ్ ఆర్ కలర్ చూస్తే కూడా అనేది మనకు ఇక్కడ అవేక్ అయిపోతుంది. సో వీ హ్యావ్ టు బ్రింగ్ ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్. అప్పుడే యూ కెన్ ఎడ్యుకేట్ ద హార్ట్. సో ఇప్పుడు చాలా సమయం మనం చెప్తున్నాము, ఏంటి పిల్లలు మెకానికల్గా అయిపోతున్నారు, ఒకరు ఎవరైనా వస్తే ఎలా ఉన్నావు అని అర్థం చేసుకోవట్లేదు, అడగట్లేదు. సో అది ఎలా వస్తుంది? మన ఎడ్యుకేషన్లో అది ఇవ్వలేదంటే, దీన్ని ఎడ్యుకేట్ చేయలేదంటే ఎలా వస్తుంది? సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ ఎడ్యుకేట్ ద హార్ట్ ఆల్సో. సో అది ఆర్ట్, స్టోరీస్ ఇవన్నీ వీ బ్రింగ్ ఇట్ ఇన్ హోలిస్టిక్ ఎడ్యుకేషన్ లర్నింగ్. సో వీ వెరీ వెరీ వెల్ థాట్ అవుట్ ఆఫ్ కరికులం ఉంటుంది. ఈ వయసులో ఇది నేర్చుకోవాలి. ఇది నాది సొంతం కాదు. ఐఎమ్ వెరీ మచ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై రుడాల్ఫ్ స్టైనర్. దే హ్యావ్ దీస్ చైన్ ఆఫ్ స్కూల్స్ కాల్డ్ వాల్డోర్ఫ్ or స్టైనర్ స్కూల్స్ across the world. So I have been influenced and
greatly, I'm very grateful to those that system, and it is not different from our Indian system. Ancient Indian system కూడా ఇదే సేమ్. అది ఫారెన్కి వెళ్ళి కొంచెం మంచి పాలిష్ మోడర్నైజేషన్ అయ్యి ఇక్కడికి వచ్చింది, పాలిష్ అయ్యి ఒక మంచి స్ట్రక్చర్ ఇచ్చి ఇక్కడ పంపించారు. సో ఇట్ ఈస్ ఈజీ టు ఫాలో అంతే. బట్ ఇది మన భూమిదే, మనదే, మన మాతృభూమిది. ఎస్, అండ్ ఏన్షియంట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ దిస్ ఇస్ హౌ పీపుల్ లర్న్డ్. ఇలానే స్కూల్స్ ఉన్నాయి అప్పుడు, గురుకులం కానీ ఇంకా వేరే దేశంలో కూడా దిస్ ఇస్ హౌ పీపుల్ లర్న్డ్. అది కొంచెం మధ్యలో బ్రిటిష్ వచ్చినాక మనకు ఒక ఫ్యాక్టరీ సిస్టమ్, ఒక యూనిఫామ్ వేసుకొని ఇవన్నీ ఒక పరివర్తనం అయింది. ఇట్ ఇస్ సంథింగ్ దట్ ఇన్ ద మిడిల్ బికేమ్ డిస్టార్టెడ్, ఒక యూనో అది తేడాగా అయిపోయింది, ఒక ట్రాన్సిషన్ అనుకోవచ్చు కంప్లీట్. యా, ఇప్పుడు మళ్ళీ మనం పాతకాలం అని చెప్పడానికి బదులు ఇది దిస్ ఇస్ న్యాచురల్ వే ఆఫ్ లెర్నింగ్. ఒక ఏజ్ని బట్టి లెర్నింగ్, ఈ ఏజ్లో ఇది సాధ్యం, అది నేర్చుకుంటాము, దట్స్ ఆల్. సో దట్స్ హౌ వీ మేక్ అవర్ కరిక్యులం. యూజువల్గానే పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి, అలా అయితేనే కనెక్షన్ అనేది ఉంటుంది. అదర్వైజ్ మెకానికల్గా ఏదో నేర్చుకున్నారు, వెళ్ళిపోతారు, రాస్తున్నారు, ఎగ్జామ్స్ వస్తున్నాయి, నెక్స్ట్ గ్రేడ్కి వెళ్ళిపోతున్నారు. అంతకు మించి ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా మిస్ అయిపోతుంది. అది దట్ ఈస్ ద బేసిక్ పాయింట్. ఎస్, there is a saying, no, you teach me, I'll forget. You know, but you show me, I'll remember for some time. But if you involve me, I'll never forget. Lifelong. Yeah, lifelong untadi. So that is what we should do in education. And you know, there is oka maata undi Telugulo, ఇది ఏమంటారు, స్లేట్, పాలకాలో ఉండే సొరక వంటకు పనికి రాదు. సో మనం చదువు అనేది అట్లా ఉండిపోకూడదు, మనం జీవితంలో కనెక్ట్ అవ్వాలి. సో పిల్లలతో ప్రాజెక్ట్స్ చేయించుకోవాలి. ఏదైనా మన చుట్టూరా ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్ వాళ్ళు తీసుకురావాలి. మనం హెల్ప్ చేయవచ్చు, పెద్దవాళ్ళు, టీచర్స్ హెల్ప్ చేయవచ్చు. బట్ పిల్లలు కూడా ఆలోచించాలి, వాట్ కెన్ ఐ డూ ఇఫ్ ఐ వాంట్ అ క్లీన్ రోడ్, ట్రాఫిక్ ఇంత కంజెషన్ ఉందంటే నేనేం చేయవచ్చు అని వాళ్ళు కూడా దే షుడ్ స్టార్ట్ థింకింగ్. అప్పుడు పిల్లలు ఒకటి వాళ్ళకు అది లెర్నింగ్, ఇంకా ఒకటి తప్పు విషయంలో వెళ్ళరు, నెగిటివ్ థాట్ ప్రాసెస్ కూడా రాదు. ఆ ఏజ్లో వాళ్ళకు చాలా ఎనర్జీస్ ఉంటాయి, థింకింగ్లో కూడా ఎనర్జీ ఉంది అండ్ శారీరకంగా కూడా ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీని మనం ఛానలైజ్ చేయాలి మంచి విషయంలో. చాలా కష్టమైన ప్రాబ్లం ఇచ్చి అది ఎలా ఛాలెంజ్ ఇచ్చి అది ఎట్లా సొల్యూషన్ తీసుకురావాలి అనేది దాంట్లో గమనం వెళ్ళాలి. లేకపోతే మీకు తెలుసు ఇది అడిక్షన్స్ ఉన్నాయి, తప్పు విషయంలో వెళ్తారు. సో ఈ రెండు పనికి వస్తుంది. ఒకటి వాళ్ళు మంచిగా నేర్చుకుంటారు లైఫ్ లాంగ్, ఇలా హ్యాండిల్ చేయాలి, దిస్ ఇస్ హౌ, ఒక క్రైసిస్ వస్తే ఇది చేయాలి అనేది ఒక నేర్పు. ఇంకా ఒకటి మనం మంచి దారిలో వాళ్ళ ఎనర్జీని ఛానలైజ్ చేస్తున్నాం, అది రెండు పని అవుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ టు ఇన్వాల్వ్ చిల్డ్రన్. ఎస్. సో సీతా ఆనంద్ గారిలో ఉన్నటువంటి డిఫరెంట్ యాంగిల్స్ చూసిన తర్వాత వీ నీడ్ టు టాక్ అబౌట్ ద ఆథర్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆథర్ గురించి కూడా ఫస్ట్ బుక్ రాసింది మీరు గుడ్ ఫుడ్ మీద రాశారు, హెల్తీ కుకింగ్ అండ్ ఈటింగ్. సో యాక్చువల్లీ దట్ టైమ్ నేను ఒక క్లినిక్ పెట్టుకొని ఐ యూస్ టు హ్యావ్ చిల్డ్రన్ విత్ లెర్నింగ్ డిఫికల్టీస్ టు ట్రీట్ దెమ్. నా అత్తమ్మ అప్పుడు బెడ్ రిడన్ అయిపోయారు. సో ఐ హ్యాడ్ టు క్లోజ్ ద క్లినిక్ అండ్ బీ అట్ హోమ్. సో ఏం చేయాలి, ఐ హ్యావ్ టు స్టే అట్ హోమ్. పని ఉంటుంది బట్ ఫుల్ డే పని ఉండదు. సో అప్పుడు ఏం చేయాలి అని అది స్కూల్లో అడిగారు, నా బాబు చదువుతున్న స్కూల్లో, దట్ మీరు చాలా రెసిపీస్ చెప్తారు కదా, ఒక బుక్లెట్ లాగా చేసి ఇస్తారా, అందరూ అడుగుతున్నారు అని. సో ఒక బుక్లెట్ చేశాను అండ్ అది just within 10 minutes I think almost 100 copies they sold. So then I said, అరే బుక్లెట్ ఇప్పుడు టైం ఉంది,
మాతో రూమ్లో కూర్చోవాలి, ఏం చేయాలి అని అది రాయడం మొదలుపెట్టాను. సో ఐ పుట్ దట్ బుక్ టుగెదర్ అట్ దట్ బుక్లెట్ కాస్త బుక్ అయిపోయింది. సో అది 3 ఎడిషన్స్. అండ్ అదే రకంగా ఒక ఆర్గానిక్ ఫామ్ కర్ణాటక తమిళనాడు బార్డర్లో ఉంది. నాకు చాలా ఇష్టం, నవదర్శనం అని పేరు. సో వాళ్ళని అడిగాను నాకు ఫార్వర్డ్ రాస్తారా అని. సో ఆయన చెప్పారు, మా నీ బుక్ ఎంత బాగుంది, వందనా శివాని అడగండి అని. నేను చెప్పాను, వందనా శివ ఇస్ ఇంటర్నేషనల్లీ ఫేమస్, నేను చాలా చిన్న వ్యక్తి, నేను ఎలా లేదు నీ బుక్కి ఏం తక్కువ, అడిగి చూడు అన్నారు. సో నాకు వందనా శివ పరిచయం లేదు, జస్ట్ గూగుల్లో ఈమెయిల్ దొరికింది, నేను రాశాను, వెరీ గుడ్ ఐ విల్ రైట్ అనింది, బట్ కెన్ యూ వెయిట్ ఫర్ అ ఫ్యూ మంత్స్, ఇప్పుడు బిజీగా ఉన్నాను, మంచిగా రాయాలి అని ఇష్టం, వెయిట్ చేస్తామంటే తప్పకుండా చేస్తాను. బికాస్ షీ ఈజ్ లైక్ ద పైనియర్ ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్. అండ్ ఇప్పుడు కూడా నేను వేరే ఎక్కడైనా దేశంకి వెళ్తే కూడా వందన శివ ఫార్వర్డ్ రాసారా అంటే నాకు నా పైన వాళ్ళకు ఇంకా ఒక పెద్ద ఇంప్రెషన్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. సో షీ గేవ్ మీ ద ఫార్వర్డ్ విచ్ వాస్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హంబుల్డ్ బై దట్. నాకు అర్హత ఉందా తెలీదు, బట్ అట్లా జరిగింది అది ఫస్ట్ బుక్. సో ఫుడ్ అనగానే ఏదో ఒకటి మనం లైవ్లీహుడ్ కోసమో లేకుంటే మనం బతకడానికో మనం పని చేయడానికో ఇంకో దానికో అనుకుంటాం. అలా జంక్ ఫుడ్ అనే కాన్సెప్ట్ వచ్చింది, ఫాస్ట్ ఫుడ్ అనే కాన్సెప్ట్ వచ్చింది, రెడీ టు ఈట్, రెడీ టు కుక్, ఇలాంటి కాన్సెప్ట్లు అన్నీ వచ్చినప్పుడు గుడ్ ఫుడ్, వాట్ ఈస్ గుడ్ ఫుడ్ ఎలా తెలియాలి అసలు, ఏంటి, ఏం చేస్తే అవుతుంది? ఫుడ్ దట్ గెట్స్ స్పాయిల్డ్ ఇస్ గుడ్ ఫుడ్. అది వెంటనే చెడ్డ అయిపోవాలి, పాడైపోవాలి. ఇది చాలా రోజుకు బాగుందంటే అది పచ్చడిలు ఉండవచ్చు, అలా జామ్స్ అలా ఉండవచ్చు, మన ఇంట్లో చేస్తే అలాంటిది ఉండవచ్చు. కానీ రోజు వంట చేస్తునేది అప్పడం కానీ ఇవన్నీ తొందరగా పాడైపోవాలి, లేకపోతే అది ఫుడ్ కాదు, అది వేరేమో. సో ఇప్పుడు షెల్ఫ్లో యూనో ఒక నెల ఉంటుంది, 6 months ఉంటుంది అంటే అది ఎక్స్పైరీ డేట్ ఫిక్స్ అయి ఉంటుంది వాటికి, అది అప్పుడు అది ఫుడ్ కాదు. అన్ని రోజులు ఉంటుందంటే దాంట్లో బలం తక్కువ. దట్ ఈస్ నంబర్ 1. ఇంకా ఒకటి, మన దేశంలో మన ప్రాంతంలో ఏం పండవుతుందో అది మనకు మంచిది. ఈ వాతావరణంలో ఏం పెరుగుతుందో అది మన ఊళ్ళకు మంచిది. సో ఇప్పుడు ప్రతి ఊర్లో ఒక నూనె తీసుకుంటే, ఇప్పుడు తమిళనాడు అంటే వాళ్ళు నువ్వుల నూనె వాడతారు, నార్త్ ఇండియాలో ఆవాల నూనె వాడతారు, మనం పల్లి నూనె వాడతాము ఎక్కువ, నువ్వుల నూనె కూడా వాడుతున్నాము, కేరళలో కొబ్బరి నూనె. సో అక్కడ అది ఎక్కువ పెరుగుతుంది, ఆ ఉల్లుకు అది సూట్ అవుతుంది. సో అది మనం ఇప్పుడు చాలా వేడి ఉన్న ప్రాంతంలో కారం ఎక్కువ తింటారు. ఎందుకు? కారం తింటే మనకు చెమటల్లో ఆ బాడీ హీట్ వెళ్ళిపోతుంది. చాలా చలి ప్రాంతం, ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో కారం తక్కువ తింటారు. ఎందుకు? అది వేడి లోపల ఉంచుకోవాలి. సో అది వాట్ ఈస్ రీజనల్, లోకల్, అది చాలా ముఖ్యం. అది తింటే మనకు దట్ ఈస్ గుడ్ ఫుడ్ అనమాట నా ప్రకారం. సింపుల్, వెరీ సింపుల్. గొప్పగా వాషింగ్టన్ యాపిల్స్, యూనో న్యూజిలాండ్ కివి అవన్నీ తినే అవసరం లేదు. జస్ట్ సింపుల్, యూనో వాట్ ఈస్ గ్రోన్ అరౌండ్ అస్, అండ్ మనమే పెంచితే ఇంకా మంచిది. అట్లీస్ట్ మనం తెలుసుకోవాలి ఆ భోజనంలో ఏమేమి ఉందో అది ఎక్కడి నుంచి వస్తుంది అన్న ఒక కాన్సెప్ట్, థాట్ ఉండాలి. ఏదో ఎక్కడో కొంటాము అని ఉండకుండా ఎక్కడి నుంచి వస్తుంది. ఇప్పుడు రోజు నేను ఇది తినాలంటే ఎలా పండిస్తారు, అది ముఖ్యం మనం తెలుసుకోవడం. రైతులు మన బంధువులు. యాక్చువల్లీ రైతులు చాలా ముఖ్యం ఒక కంట్రీకు. వాళ్ళు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాము, ఇన్ అ వెరీ డీప్ సెన్స్, ఫిజికల్ సెన్స్ ఆల్సో. వాళ్ళు మంచి భోజనం ఇస్తే మనం మంచిగా తింటాము. బట్ ఇన్ అ డీపర్ స్పిరిచువల్ సెన్స్, ఎవరు మనకు భోజనం ఇస్తున్నామో, లైక్ విసేను అన్నదాత సుఖీ భవ, రైతులు మంచిగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళే మన అన్నదాత. సో వాళ్ళు మంచిగా ఉండాలి అని మనం కోరుకొని
మంచి ప్రాక్టీసెస్, రైతులు మంచి ప్రాక్టీసెస్ అడాప్ట్ చేస్తే మనకు మంచి భోజనం వస్తుంది. ఐ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్ వెన్ యూ టాక్ అబౌట్ గుడ్ ఫుడ్. ఫార్మర్ హెల్త్, ఫార్మర్స్ మంచిగా ఉండాలి, అప్పుడే మనకు మంచి భోజనం వస్తుంది. ఎగ్జాక్ట్లీ, మనకి ఫుడ్కి ఆల్టర్నేట్ అనేది లేదు. ఎందుకంటే మనం దాని మీదే డిపెండ్ అవ్వాలి, దాని మీదే బతకాలి. సో దేనికి ఒక సేయింగ్ ఉంటుంది, అమ్మకి మనం తింటున్నటువంటి అన్నానికి ఆల్టర్నేట్ అనేది ఉండదు అనేది. ఈ ఆల్టర్నేట్ లేదు కాబట్టి మనం ఎలా తినాలి, వాట్ ఈస్ గుడ్ ఫుడ్ అనేది తెలుసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అండ్ కమింగ్ టు యువర్ సెకండ్ బుక్, పేరెంటింగ్ మాన్యువల్ అనేది. సో పేరెంటింగ్ మాన్యువల్ అంటే మనకు యూజువల్గానే పిల్లలు పెరిగిపోతుంటారు, మా పెద్దవాళ్ళ సజెషన్స్ ఏవో తీసుకుంటాము, అవసరమైతే డాక్టర్స్ ఉన్నారు, లేదంటే డే కేర్ సెంటర్స్ ఉన్నాయి, ఇంకేదో అక్కడికి పంపించవచ్చు అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ రేపు పొద్దున ఇంకేదైనా అయింది, ఫ్యూచర్లో అయింది అనుకున్నప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలి అప్పుడు తెలియదు. యాక్చువల్గా ప్రాపర్గా మనకి తెలుగులో ఒక మొక్కై వంగనిది మానే వంగదు అనేది, ఒక నర్చరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. సో అవన్నీ ఉన్నాయా ఈ బుక్లో? యా, ఈ బుక్ చాలా సింపుల్ యాక్చువల్లీ. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ప్రీ ప్రెగ్నెన్సీ. ఓకే, ప్రీ ప్రెగ్నెన్సీ నుంచి మొదలుపెట్టి 7 సంవత్సరం పిల్లలకి వచ్చే వరకు ఏం చేయాలి, సో ఆ పిల్ల ఎలా పెరుగుతుంది, ఎలా డెవలప్ అవుతుంది అంటే ఈ ప్రాయంలో 3 months, 1 month to 3 months ఈ ప్రాయంలో శారీరకంగా ఎలా పెరుగుతుంది, ఈ శారీరకం డెవలప్మెంట్, దిస్ ఫిజికల్ డెవలప్మెంట్ నుంచి మెదడు ఎలా పెరుగుతుంది. సో ఇది స్టేజ్ బై స్టేజ్ ఐ హావ్ గివెన్ చాప్టర్ వైస్. అండ్ ఆ ప్రాయంలో ఏ పాటలు పాడవచ్చు, ఈవెన్ మన తెలుగు పాటలు, మన పాతకాలం పాటలు, యాక్చువల్లీ చంటి పిల్లలతో పాడే పాటలు. when I did my remedial therapy course ఆస్ట్రేలియాలో చేసేటప్పుడు నాకు ఈ మూవ్మెంట్ ఈ వయసులో ముఖ్యం, ఇది జరగడం ముఖ్యం అని చెప్పగానే నాకు ఈ పాటలన్నీ గుర్తుకొచ్చాయి. సో నేను అనుకున్నాను, అంటే మన పాత కాలంలో ఆ తెలివి ఉండింది. ఈవెన్ తెలుగు సంప్రదాయంలో బోర్లు పడితే ఈ స్వీట్ చేస్తారు, గడప దాటితే ఈ స్వీట్, అడుగులు వేస్తున్నప్పుడు ఒక స్వీట్ చేస్తారు. సో అది కూడా నా బుక్లో ఇచ్చాను. దట్ అంటే ఏంటి, ఇవన్నీ వాళ్ళు నోట్ చేశారు, ఇది ముఖ్యం అని నోట్ చేశారు. ఇప్పుడు పీడియాట్రిషియన్ దగ్గర వెళ్తే, పిల్లల డాక్టర్ దగ్గర వెళ్తే, ఇది ఇప్పుడు తిరుగుతుందా పిల్ల, ఇలా బోర్లు పడుకుంటుందా, ఇది పాకుతుందా అని అడుగుతారు, ఉన్నాయి అవన్నీ అడుగుతారు. సో ఇవన్నీ ఒక ఇండికేటర్ అన్నమాట డెవలప్మెంట్కు. సో అది చాలా పేరెంట్స్ ఇప్పుడు వాళ్ళు అది గమనించట్లేదు. సో ఐ హ్యావ్ బ్రాట్ దట్ ఫోకస్ ఆన్ traditional rhymes which lead to these important milestone movements. Milestone ante oka it's an important stage that you have to cross. Adi దాని మీద ఈ బుక్ ఫోకస్ చేస్తుంది. చక్కగా ఒక చెక్ లిస్ట్ ఉంది. ఓకే, సో అది చూడగానే ఇప్పుడు ఫాస్ట్గా అందరికీ అది తెలుసుకోవాలి అని ఇష్టం. సో జస్ట్ ఒక చెక్ లిస్ట్ చూస్తే దే కెన్ అండర్స్టాండ్ ఈ ప్రాయంలో ఇది అయిందా, ఇది జరిగిందా, సో డూ ఐ హ్యావ్ టు గో టు ద డాక్టర్ ఆర్ ఇస్ ఇట్ ఓకే, అండ్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ ఓకే వాట్ కెన్ ఐ డూ ఇన్ ద హౌస్, అండ్ వాట్ కెన్ ఐ డూ యాజ్ అ టీచర్, వాట్ కెన్ ఐ డూ యాజ్ అ పేరెంట్, అవన్నీ ఆ బుక్లో దొరుకుతాయి. సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ మనకు పాటలు ఉన్నటువంటి పద్యాలు, పిల్లలకి సంబంధించి పడుకోవడానికి, తినడానికి, గొడవ చేస్తున్నారంటే చందమామని చూపిస్తుంటాం, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సీత గారి దగ్గర నుంచి ఒకటి 2 ఏదైనా. ఒక తెలుగులో ఒక పాట అబౌట్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అని మనం చెప్తాము. సో ఐ సింగ్ అ సాంగ్ ఇన్ తెలుగు. వెలుగు ఇచ్చిన సూర్యుడు, కాంతి నిండిన ఆకాశం, ప్రేమ స్నేహం నిండింది, చీకటి అంతా తొలగించి నూతన దినము వచ్చింది. ఒక డే స్టార్టింగ్ లో మనం ఫైన్ మార్నింగ్ లాగా, when you bring children like in a classroom or when you wake them, so it's a very gentle and simple song. Okay.
అండ్ వాళ్ళు తింటున్నప్పుడు పడుకోవడానికి ఇవన్నిటికి కూడా ఉంటాయి కదా. ఎస్, ఐ హ్యావ్ సాంగ్స్ ఫర్ ఎవ్రీథింగ్. నేను ఒకప్పుడు కిండర్ గార్డెన్లో పనిచేస్తున్నాను. అప్పుడు ఒక రోజు 18 పాటలు పాడతాను. ఓ, డైలీ? పాటలు అంటే ఇట్స్ నాట్ బిగ్ సాంగ్స్, సమ్టైమ్స్ జస్ట్ 2 lines or 4 lines రిపీటింగ్ ఆర్ సంథింగ్. బట్ ప్రతి ఒక్కటికి పాటలు పాడితే అది చెప్తాం కదా, పాటలు పాడుకొని ఒక రోజంతా గడిచిపోయింది అని చెప్తారు. సో అట్లా ఎస్పెషలీ చిన్న పిల్లలతో పాటలు పాడితే ఆ పని జరుగుతుంది. చూడు, అందరు కూర్చో, ఇక్కడ ఇది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే అది కష్టం, వాళ్ళకు కష్టం, మనకు కష్టం. అందుకోసం ఇఫ్ ఐ జస్ట్ సింగ్ అ సాంగ్, వాళ్ళు నా మాట వింటారు. సో వాళ్ళు కూడా పాడతారు నాతో పాటు, పాడుకొనే చేస్తారు ఆ పని. సో ఇట్ ఇస్ సో ఈజీ వెన్ యూ బ్రింగ్ మ్యూజిక్ ఇన్ లైఫ్, సో మెనీ థింగ్స్ బికమ్ ఈజీ. సో ఇప్పుడు వాళ్ళు తినడానికి కావచ్చు, లేకుంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ వర్క్ కంప్లీట్ చేయడానికి కావచ్చు, Definitely. పడుకోవడానికి, ఇమ్మీడియట్గా లేవడానికి, ఇలా ప్రతి దాంట్లో ఉంటుంది. ఎస్, you should use music for children. This is it's a easy tool. It's a easy tool. అది సులభంగా వాడుకోవచ్చు. అండ్ వాళ్ళకు కూడా ఆనందం, మనకు ఆనందం. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వాట్ ఆనంద ఫౌండేషన్ ఈస్ డూయింగ్. అంతే కదా. సో ఇది పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా చెప్పాలనుకున్నప్పుడు ఇలాంటిది ఉందా ఏదన్నా ఒక పాటలాగా? I sing a lot of songs with teachers. Okay. Most of the songs వాళ్ళు పిల్లలతో పాడవచ్చు. బట్ ఇన్ మై ట్రైనింగ్స్ ఐ ఆల్సో సింగ్ సమ్ సాంగ్స్ టీచర్స్ జస్ట్ ఫర్ ఫన్. సో అది రకరకాలు చేస్తాము. కొంచెం గ్రూప్స్లో డివైడ్ చేసి ఒకరు ఒక లైన్ పాడతారు, ఇంకొకటి పాడతారు. సో అది కలిసి అది వినడానికి బాగుంటుంది అండ్ గవనంకు కూడా అది పని చేస్తుంది. సో అలాంటి టెక్నిక్స్ యూస్ చేస్తాము టీచర్ ట్రైనింగ్లో. సో దట్ ఈస్ జస్ట్ ఫర్ ఫన్. అది సో నా ట్రైనింగ్ అంటే సండేస్ కూడా వస్తారు టీచర్స్. ఓకే. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ లైక్ అ బోరింగ్ నేర్పు ఇట్లా రెగ్యులర్ క్లాస్ లాగా ట్రైనింగ్ సెషన్. సో మా ట్రైనింగ్లో చాలా అల్లరి ఉంటుంది. వీఆర్ నాటీ, వీఆర్ లైక్ సింగింగ్ అండ్ ఇట్ ఈస్ సో మచ్ ఫన్. So even on Sundays, if I call teachers, they will come. I can tell with that confidence. So music definitely even for adults. And నా ప్రకారం ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ ఏదైనా మ్యూజిక్ సంగీతం నేర్చుకుంటే కూడా ఏ వయసులో అయినా అది మన శారీరకంగా మనకు లాభం. ఈవెన్ మన బ్రెయిన్ డెవలప్మెంట్కు, ఇప్పుడు ఆల్జైమర్స్ వస్తుంది అంటారు, అవన్నిటి కూడా ఇట్ ఈస్ అ వెరీ బిగ్ థెరపీ. మ్యూజిక్ షుడ్ బి పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. సో ఆనంద ఫౌండేషన్ మిమ్మల్ని, సీతా ఆనంద్ గారిని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా? సో ఈమెయిల్ ఐడి ఉంది అండ్ ఆల్సో మై ఫోన్ నంబర్ ఇస్ పబ్లిక్. అండ్ ఫేస్బుక్లో మాకు పేజ్ ఉంది, ఆనంద ఫౌండేషన్ పేజ్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఉంది, సో యూట్యూబ్ ఛానల్ ఉంది. సో ఇవన్నిట్లో మేము ఎంత వీలవుతుందో అవేర్నెస్ క్రియేట్ చేస్తాము. షార్ట్ రీల్స్ అబౌట్ చైల్డ్ డెవలప్మెంట్, అబౌట్ ఫుడ్, అబౌట్ గుడ్ రెసిపీస్, అవన్నీ ఫ్రీగా పోస్ట్ చేస్తాము. ఎనీబడి కెన్ యాక్సెస్ ఇట్. అండ్ వీ డూ చార్జ్ ఫర్ అవర్ థెరపీస్. చార్జ్ ఉంది, కానీ ఎవరికేను అఫోర్డబుల్గా కాదు అంటే హెల్ప్ చేస్తాము. అండ్ స్కాలర్షిప్స్ ఇస్తాము. బట్ మాది ఇట్స్ అ ప్రైవేట్ ట్రస్ట్ అనమాట. సో వీ డోంట్ టేక్ డొనేషన్స్ ఫ్రమ్ అదర్స్. బట్ when there is a need, like suppose మా వల్ల కాదు, ఒక యాక్చువల్లీ 3 అమ్మాయిల్ని 3 ఆడపిల్లల్ని we sent abroad for studies in the last 3 years. సో అప్పుడు ఆల్ దాట్ ఫండ్ మా దగ్గర లేదు. సో నేను అప్రోచ్ అయ్యాను కొంతమందిని, డైరెక్ట్గా వాళ్ళకి ఇవ్వచ్చు. మా ఫౌండేషన్ దగ్గర వీ డోంట్ టేక్ ద మనీ. బట్ అండ్ కరోనా అప్పుడు తీసుకున్నాము బికాస్ ద 13 lakh people we had to cater to. Of course, we didn't cater to all the 13 lakh. We were part of Telangana government's initiative. So appudu the need was so big. So appudu donations తీసుకున్నాము, కానీ మా దగ్గర చేతిలో తీసుకోకుండా we do this donor to vendor, beneficiaries, donor to vendor to beneficiary, or directly donor to beneficiary, అట్లా కూడా చేస్తాము. సో ఎవరైనా లైక్ ఈ 3 పిల్లల్ని పంపించేటప్పుడు ఒకరు ఇది టికెట్ కొని ఇచ్చారు.
ఒకరు వీసాకు హెల్ప్ చేశారు, వాళ్ళకి ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉండింది, వాళ్ళు హెల్ప్ చేశారు. ఇంకా ఒకరు ఒక క్రౌడ్ ఫండింగ్ ఇది సెటప్ చేశారు, ఆ పాప మీదనే చేశారు, ఆ పాప పేరు మీదనే చేసి ఇంటర్వ్యూ తీసుకున్నాను నేను. సో ఏంటి ఆ పరిస్థితి ఏంటి అని అందరికి తెలవాలి అని. సో వెజిటబుల్ వెండర్ వాళ్ళు అమ్మాయి అనమాట. సో షీఈస్ డూయింగ్ హర్ మాస్టర్స్ ఇన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్. సో అలా వీ డూ ఫర్ దాట్ వాట్ ఫండ్స్ వీ డోంట్ హ్యావ్, అప్పుడు వీ ఆస్క్ బట్ వీ డోంట్ టేక్ ఇట్ డైరెక్ట్లీ, బట్ వీ ఆస్క్ యూ టు వీ కనెక్ట్ పీపుల్. సో యూ కెన్ కాంటాక్ట్ అస్ ఇన్ దట్ వే. ఒకసారి ఫైనల్గా కంక్లూడింగ్ ముందు అంటే అన్నీ ఇన్వాల్వ్ అవ్వాలి అండ్ మనం కంప్లీట్ హోలిస్టిక్ అప్రోచ్ అంటేనే బాడీ మైండ్ అండ్ సోల్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైం సొసైటీని కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యేలా చూడాలి. ఏదైతే గుడ్ అప్రోచ్ ఉందో దానికి ఉండాలి. ఇవన్నీ అనుకున్నప్పుడు వీటన్నిటిని కంబైన్ చేసేలా ఒక కనెక్ట్ చేసేలా ఏదైనా ఒక పాటలాగా ఏదైనా ఉందా? బేబీ ఒక పోయం కవితలాగా. It isn't any trouble just to smile. It isn't any trouble just to smile. Trouble, it will vanish like a bubble if you only take the trouble just to smile. And అది అట్లా అట్లా వస్తుంది, GRIN then LAUGH and అది ఒక పాట ఉంది. That's the only thing I can remember. But there's another song that I sing for children when they leave the school. Amma talli nuve naku velugulo చీకట్లో పొద్దున రాత్రి అమ్మ తల్లి నువ్వే నాకు. థ్యాంక్ యూ సో మచ్ సీత గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీతో మాట్లాడడం లైక్ నాకు టైం కూడా తెలియట్లేదు అండ్ ఐ డెంట్ చెక్ ద టైమ్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక కంప్లీట్ ఒక ఫుల్ఫిల్మెంట్ అంటే కావాల్సింది ఒక హోలిస్టిక్ అప్రోచ్ ఇవన్నీ. అండ్ నాట్ ఓన్లీ నేనేంటి నాకు ఎవరు ఏం చేస్తున్నారో అనేది కాకుండా ఫస్ట్ నేను ఎలా ఉండాలి, నా వెల్ బీయింగ్ అనేది ఎలా ఉండాలి, నా మైండ్ ఎలా ఉండాలి, నా బాడీ ఎలా ఉండాలి, నా సోల్ ఎలా ఉండాలి అండ్ కర్త కర్మ క్రియ అంటారు కదా, ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ అవ్వడం, కనెక్ట్ అవ్వడం, వీటన్నిటి గురించి కూడా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఇంకా ఇంకా చాలా ఉంది. సో అంత ఈజీ కాదు. అంటే మనల్ని మనం మన గురించి మనం తెలుసుకోవడం కూడా, మన లోపలికి వెళ్ళడం, ఇలాంటివన్నీ కూడా. బట్ కష్టం కూడా కాదు కదా. It is not difficult at all. Just consciousness ఉండాలి అంతే, focus, that's all. Yes. Thank you so much Seetha garu. Thank you so much. So మీతో మాట్లాడుతూ ఉంటే లైక్ ఐ స్టార్టెడ్ థింకింగ్ ఆఫ్ మై సెల్ఫ్, నన్ను నేను నేర్చుకోవాలనేది కూడా నాకు తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. దట్స్ ఆల్ విత్ సీతా ఆనంద్ గారు. దిస్ ఇస్ కవిత సైనింగ్ ఆఫ్.